రేపే మంగళవారం. రేపు మంగళవారం రోజు తులసి చెట్టు దగ్గర ఇలా చేస్తే చాలు, 24 గంటల్లో దరిద్రాల నుండి బయటపడతారు, అదృష్టాల్లోకి అడుగు పెడతారు. తులసి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఎన్నో పవిత్రమైనటువంటి మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా మనం తులసి చెట్టుని పూజించాలి. తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండాలి. తులసి చెట్టు ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తులసి పరమ పవిత్రమైనటువంటిది. తులసి చెట్టు అంటే మనకు లక్ష్మీదేవితో సమానం. తులసి చెట్టుకి ఇటు శాస్త్రపరంగా చూసుకున్నా, అటు సైన్స్ పరంగా చూసుకున్నా ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. అంటే తులసి అనేది ఆయుర్వేద పరంగా కూడా ఔషధాలుగా ఉపయోగపడుతుంది. తులసి ముఖ్యంగా దగ్గు, జలుబు వంటివి చాలా ఈజీగా తొలగిస్తుంది. తులసి చెట్టే కాదు, ఆకులు, వేర్లు సైతం ఆరోగ్యాన్ని ఇస్తాయి. తులసి చెట్టు నుండి వచ్చే వాసన అనేది మన ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది. మనకు ఊపిరి పీల్చుకునే అంటే బా కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో కొంత మలినాలు ఏర్పడుతూ వారికి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి శ్వాస పీల్చుకొని వదిలేయడంలో. అయితే ఈ తులసి యొక్క వాయువుని మనం అనునిత్యం కూడా పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి మలినం అనేది తొలగిపోతుంది. ఇక శ్వాసకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇలా తులసి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. తులసి నుండి వచ్చే వాయువునే ప్రాణవాయువు అని పిలుస్తూ ఉంటారు. ఇక ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే 5 తులసి ఆకులను తినటం అలవాటు చేసుకోవాలి. ఇలా తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, ఇతర సమస్యలు మన దరిదాపుల్లో కూడా ఉండవు. ఇక తులసి చెట్టుకి మరి రేపు మంగళవారం రోజు ఏది కట్టాలో తెలుసుకుందాం. మంగళవారం అనేది పవిత్రమైనటువంటి రోజు. మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. మంగళవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించాలి. అప్పుల సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవికి పసుపు రంగు అక్షంతలను సమర్పించాలి. ఎందుకంటే అప్పులతో బాధపడేవారు మంగళవారం రోజు ఎర్రని వస్త్రాలను కానీ, ఎర్రని వస్తువులను కానీ ఎక్కువగా తాకకూడదు. ఎరుపు రంగు వాటిని తాకటం కానీ, వాటిని అంటే ఎర్రని టమాటోలని కూర వండుకోవటం, ఎరుపు రంగు వస్తువులని మీ చేతిలో నుండి ఇంకొకరికి ఇవ్వటం వంటివి చేస్తే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. అలానే మంగళవారం రోజు అప్పు తీసుకోవటం కానీ, ఇవ్వటం కానీ చేయకూడదు. అలా చేస్తే అప్పు తీసుకున్న వారి అప్పు అంతకంతా పెరుగుతుంది, ఇచ్చిన వారికి కూడా అంత మంచిది కాదు అని పెద్దలు చెబుతున్నారు. అందుకే మంగళవారం రోజు అప్పు ఇవ్వటం, తీసుకోవటం చేయకూడదు. అలానే మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఎంత శ్రద్ధగా, ఎంత భక్తితో పూజిస్తే అంత మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే రేపు మంగళవారం రోజు తులసి దగ్గర ఇలా చేస్తే చాలు, భరించలేని కష్టాలు కూడా తొలగిపోతాయి. ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక సమస్యలు చాలా బాధ పెడుతూ ఉంటాయి. ఏ మనిషి అయినా సరే జీవితంలో సంతోషపడాలి అన్నా, బాధపడాలి అన్నా దానికి కారణం డబ్బు. డబ్బు చేతిలో అధికంగా ఉంటే లగ్జరీగా జీవిస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటారు. డబ్బు చేతిలో లేకపోతే ఇక నలుగురిలో నవ్వుతూ తిరగలేరు, ఆనందంగా ఉండలేరు, వారికి నచ్చిన జీవితాన్ని గడపలేరు, నచ్చింది కొనలేరు, తినలేరు. ఇందువల్ల సమాజంలో కూడా గౌరవం, కీర్తి, ప్రతిష్ట తగ్గిపోతాయి. అందువల్ల వారు మానసికంగా ఆనందంగా ఉండలేరు. అయితే ప్రతిదానికి కారణం డబ్బు. డబ్బుతోనే అన్నీ కొనలేము అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ డబ్బు లేకపోతే ఏదీ లేదు అనేది సత్యం. డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో అది ప్రేమ అయినా మనకు ఏదైనా మన సొంతం అవుతుంది. డబ్బు లేకపోతే మన సొంత వాళ్ళు కూడా మనల్ని చీకొట్టే సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఇక అలాంటి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవిని మనం కొలవటం వల్ల లక్ష్మీదేవి
అనుగ్రహం లభిస్తుంది అని, అమ్మవారి అనుగ్రహం ఉన్నవారు ధనవంతులుగా మారుతారు అని మనం నమ్ముతూ ఉంటాము. అందువల్ల లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. ఇక మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అని మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను పూజిస్తాము. అంతేకాదు, మంగళవారం రోజు అమ్మవారిని పూజించటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు అని అర్థం. ఇక మంగళవారం రోజు కొత్త పనులు మొదలు పెట్టకూడదు. కొత్త పనులు కానీ, ఏదైనా వ్యాపార స్థలాలు కానీ ఏవి ఆ రోజు ఓపెన్ చేయకూడదు అని పండితులు చెబుతూ ఉంటారు. కానీ మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచి జరుగుతుంది. మంగళవారం రోజు గణపతిని పూజించిన, ఆంజనేయ స్వామిని పూజించిన, పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించిన కష్టాలు తొలగిపోతాయి. అయితే రేపు మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు తులసి చెట్టు దగ్గర ఇలా చేస్తే చాలు, లక్ష్మీనారాయణుల అనుగ్రహం సులువుగా లభిస్తుంది. కష్టాలు, డబ్బు సమస్యలు తొలగిపోతాయి. సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. మీ జీవితంలో డబ్బు లేదు అనే బాధ ఉండదు. చేతి నిండా డబ్బు ఉంటుంది. సంతోషంగా జీవించగలుగుతారు. ఇక మరి ఏం చేయాలి? తులసి దగ్గర ఎలాంటి పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రేపు మంగళవారం రోజు శుచిగా స్నానాన్ని ఆచరించి తరువాత మీరు లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసి గంధం కుంకుమను సమర్పించి లక్ష్మీదేవికి కర్పూర హారతిని ఇవ్వండి. అలానే లక్ష్మీదేవి ఫోటోకి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించండి. ఒకవేళ మీ దగ్గర ఏనుగు కుందుల దీపాలు ఉంటే గనక వాటిల్లో దీపాలను వెలిగించండి. తరువాత లక్ష్మీదేవికి వీలైన పుష్పాలు ఏవైనా సరే, మీకు ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే వాటిని సమర్పించి పసుపు రంగు అక్షంతలను సమర్పించండి. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు, డబ్బులు చేతిలో నిలవట్లేదు అని బాధపడేవారు, చేసే ప్రతి పనిలో విజయం కలగట్లేదు అని చింతించేవారు ఈ పూజను చేయవచ్చు. ఇక లక్ష్మీదేవిని అలంకరించి పూజించి మీకు నచ్చినటువంటి స్తోత్రాలు, మీకు వచ్చినటువంటి శ్లోకాలు చదువుకోండి. లక్ష్మీదేవి శ్లోకాలు ఒకవేళ మీకు ఏవీ రావు, సహస్రనామాలు కూడా రావు, లలిత సహస్రనామం రాదు, ఏదీ రాదు అనుకునేవారు కనకదార స్తోత్రాన్ని ఫోన్లోనైనా టీవీలోనైనా పెట్టుకొని విన్నా పర్వాలేదు. ఇవేవి రావు కాదు అంటే గనక లక్ష్మీదేవిని 10 సార్లు 11 సార్లు భక్తిగా తలచుకోండి. ఓం లక్ష్మీదేవే నమః అని. ఆ తరువాత తులసి కోట దగ్గర కూడా తులసి కోటను శుభ్రం చేసి తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైన బియ్యం పిండితో ముగ్గును వేసి ఎర్రని పుష్పాలను కానీ పసుపు రంగు పుష్పాలను కానీ సమర్పించి ఒక వస్త్రాన్ని తీసుకోండి. వస్త్రాన్ని తులసి కోటపై వేయండి. అలానే ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకోండి. ఎరుపు రంగు దారం మీ దగ్గర లేకపోతే గనక తెలుపు రంగు దారాన్ని 5 పోగులుగా వేసి ఆ దారాన్ని కుంకుమ నీటిలో లేదా కుంకుమ పేస్టులో ఆ దారాన్ని డిప్ చేసి తీయండి, లేదా ఆ దారానికి నిండుగా కుంకుమను రాయండి. అప్పుడు అది ఎరుపు రంగు దారం అవుతుంది. ఆ దారాన్ని తులసి చెట్టుకి కట్టండి. అలా కట్టేసి తులసి చెట్టుపై అక్షంతలు వేసి లక్ష్మీనారాయణులను తలుచుకొని మీ కోరికను చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. ఇక మీ కష్టాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు దారాన్ని రేపు మంగళవారం రోజు తులసి చెట్టుకి కట్టడం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అంతేకాదు, మూసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి. సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. జీవితంలో డబ్బు లేదు అనే మాట రాదు. తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం ఏం చేయాలి అని, తులసి కోటకి ఏది కట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.